ఒలింపిక్స్‌కి సంబంధించి భారత్‌కు పతకాలు రావడం అంటే ఒక కాంస్య పతకమో, లేకపోతే చిన్న పతకాలు. కాంస్య పతకం అంటే బ్రాంజ్ మెడల్ లాస్ట్‌లో ఇచ్చేది. అంటే 1, 2, 3లో 3కి ఇచ్చేది బ్రాంజ్ మెడల్. దానికి అలాంటి చిన్న చిన్న పతకాలు వస్తుంటేనే మనం బ్రహ్మ పదార్థంలాగా పొంగిపోతున్నాం. అసలు ఇండియా ఇంత అన్ని రంగాల్లో కూడా సాంకేతిక రంగంలో కానీ, ఆర్థికంగా కానీ, ఇతర అంశాల్లో ముందుకు వెళ్తున్న వేళ క్రీడా రంగంలో అసలు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది ఇండియా? ఒలింపిక్స్‌ని ఎందుకు మనం గెలుచుకోలేకపోతున్నాం అనేది ఒకసారి పాలకులు, అలాగే పాలకుల కన్నా ప్రజలు దృష్టి సారించాలి దీని మీద. ప్రజలు చర్చ మొదలవ్వాలి. అసలు ఆటలు అనేవి మనం ఎందుకు వెనకబడుతున్నాం? ఇండియాలో ఆటల విషయంలో మన వెనకబాటు ఏంటి అనేది ఒకసారి మనం చర్చించుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పటి నుంచే క్రీడలను కేవలం అది ఒక ఆప్షన్గా ఎంచుకుంటున్నారు తప్ప దాన్ని ఒక ఫ్యూచర్గా, కెరీర్గా ఎంచుకోవడంలోనే ఇండియాలో లోపం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే ఒక పిల్లలకు సంబంధించి చదువు విషయంలో చదువు ఉండాలి, ఆటలు ఉండాలని పంపిస్తున్నారే తప్ప ఆటలను కెరీర్గా ఎంచుకోవడంలా. అదే మన పక్క దేశం చైనాలో అయితే ఆటలను కెరీర్గా ఎంచుకుంటారు. కోచ్లను చాలా ప్రొఫెషనల్గా ఎంపిక చేస్తారు. పిల్లలకు కూడా అంతే ప్రొఫెషనల్గా వాళ్ళు పథకాలు గెలవాలి, క్రీడల్లో అత్యున్నత దశలోకి వెళ్ళాలి అనే కోణంలోనే వాళ్ళ శిక్షణ తీరు ఉంటుంది. మన ఇండియాలో అలా కాదు. చదువు ఉండాలి, పిల్లలకి క్రీడలు ఉండాలి. అంటే ఇది ఒక ఆల్టర్నేటివ్గా భావిస్తున్నారే కానీ తల్లిదండ్రులు ఇదేమీ మనకు పూర్తి స్థాయి కెరీర్గా ఉపయోగపడదు క్రీడలు అనేవి ఎక్కువ మంది తల్లిదండ్రుల అభిప్రాయం అయితే ఇండియాలో ఇలాగే ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా క్రీడా వసతులు, సౌకర్యాలు. క్రీడాకారులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది క్రీడాకారులు ఉంటారు. అథ్లెటిక్స్ విభాగంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తారు. వాళ్ళని చేసే ఎంపిక విషయంలో కానీ వాళ్ళకి తర్వాత చాలా పేదల దేశం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ పేదరికం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సరైన వసతులు కానీ, వాళ్ళకి సరైన పోషణ కానీ ఉండదు. అథ్లెటిక్స్కి సంబంధించి ఎక్కువ పోషణ ఉండాలి. సో మనకి ఎప్పుడు చూసినా ఈ క్రికెట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామే తప్ప అథ్లెటిక్స్ విషయంలో మనం అంత ప్రాధాన్యత ఇవ్వడం. ఒలింపిక్స్లో క్రికెట్ ఉండదు కాబట్టి అక్కడ మన పథకము రాదు. కాబట్టి క్రికెట్కు దాని చుట్టూ తిరిగే క్రీడల పట్ల మాత్రం ఇండియాలో క్రేజ్ ఉంటుంది. అంతేగాని ఒక అథ్లెటిక్స్లో 100 మీటర్ల పరుగు కానీ, జావలిన్ త్రో, నీరజ్ చోప్రా వచ్చిన తర్వాత జావలిన్ త్రో వచ్చింది. ఇప్పటి వరకు ఒలింపిక్స్లో 38 పథకాలు మాత్రమే భారతదేశం తీసుకురావడం అనేది చాలా షేమ్ విషయం అనుకోవాలి. ముఖ్యంగా 1920లో మనం ఒలింపిక్స్లోకి వెళ్ళాం. ఒలింపిక్స్లో అప్పటి నుంచి ఉన్నప్పటికీ 1964లో సమ్మర్ ఒలింపిక్స్ నుంచి చాలా కీలకంగా వ్యవహరించాం. 2008లో అభినవ్ బింద్రాకి 10 మీటర్స్ రైఫిల్లో గోల్డ్ వచ్చే వరకు మనకి ఇండివిజువల్ గోల్డ్ అనేది లేదు. ఎవరికి ఇండివిజువల్ గోల్డ్ లేదు. అంటే అభినవ్ బింద్రా 2008 వచ్చే వరకు మనకి ఒలింపిక్స్ చరిత్రలో మనకి భారతదేశం 140 కోట్ల మంది భారతదేశం, మనం అన్నింటిలో చాలా బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకునే మనం అప్పటి వరకు కూడా మనకు ఒక గోల్డ్ మెడల్ లేదు ఇండివిజువల్ కాంపిటీషన్లో. అలాగే 2000లో కాంస్య పథకం సాధించింది మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కరణం మల్లేశ్వరి. అప్పటి వరకు ఉమెన్ అథ్లెట్లో ఎవరు కూడా సాధించలేనిది ఆమె చేసింది. అప్పటి వరకు కూడా ఏమీ లేదు. అంటే ఇండియాకి సంబంధించి క్రీడలు అలాగే క్రీడాంశాల పట్ల మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో దీన్ని ఒక ఆప్షన్గా తీసుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందైతే నేను అనుకుంటున్నాను. తర్వాత క్రీడలకు సంబంధించి ఎవరైనా ముందుకు వెళ్తే దానికి బోల్డ్ ఒత్తిళ్ళు, ఖచ్చితంగా మా వాళ్ళే టీంలో ఉండాలి, లేకపోతే మా వాళ్ళే కాంపిటీషన్లో ఉండాలి, బోల్డ్ అని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు, రకరకాల అధికారిక ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి. అంతేగాని బాగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళని, లేకపోతే బాగా ప్రతిభ చూపిన వాళ్ళని వెనక్కిలాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇండియాలో వాళ్ళని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు అయితే చాలా తక్కువ. రాజకీయ ఒత్తిళ్ళు, అలాగే ముందుకు వెళ్ళే కొద్ది అధికారిక ఒత్తిళ్ళు అన్నీ ఉంటాయి. సంఘాలు గొడవలు, చిన్నదానికి పెద్దదానికి గొడవలు. క్రీడాకారులను తయారు చేయడం అనేది ఒక కళ. అది చైనాను చూసి అయితే మనం నేర్చుకోవాలి. ఇదే పరిస్థితి ఉంటే ఓన్లీ ఇండియాలో ఆఖరికి ఒక క్రికెట్ తప్ప ఇంక మరే క్రీడ కూడా బతికే అవకాశం కూడా లేని పరిస్థితి అయితే వస్తుంది. ఇప్పటికైనా అసలు ఎందుకు ఒలింపిక్స్లో మనం వెళ్ళడం లేదనేది తల్లిదండ్రుల్లో చర్చ జరగాలి. అలాగే పాలకపక్షం వసతులు, అలాగే గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి. ఒత్తిళ్ళు, సిఫార్సులు ఆధారంగానే ఇప్పటికి కూడా ఎంపికలు జరుగుతున్నాయి. దాన్ని పూర్తిగా తీసేయాలని కాదు కానీ మెల్లగా గ్రాడ్యువల్గా తగ్గించుకొస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నాణ్యమైన శిక్షకుల్ని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనే కోణంలో తప్ప నాణ్యమైన శిక్షకులు అనేది ప్రతి
క్రీడాంశంలో కూడా పూర్తి స్థాయిలో మనం వాళ్ళని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే క్రీడా గ్రామాలను, అలాగే క్రీడలను కెరీర్గా ఎంచుకుంటే వచ్చే ప్రయోజనాలను తల్లిదండ్రులు చూపిస్తే దానివల్ల కొన్ని ప్రయోజనాలు వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది అయితే నేను భావిస్తున్నాను. చైనాని ఒక రోల్ మోడల్గా తీసుకున్నప్పుడే, చైనా అనే ఒక దేశాన్ని వాళ్ళు క్రీడల్లో చూపుతున్న ప్రతిభను, అలాగే వాళ్ళు ముందుకు వెళ్తున్న తీరును మనం రోల్ మోడల్గా తీసుకుంటే తప్ప మళ్ళీ ఒలింపిక్స్లో మనం పుంజుకోను. ఒలింపిక్స్ వరకు కూడా అక్కర్లేదు, ఈ కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్లో కూడా మనకు వచ్చే పథకాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. సో ఒలింపిక్స్ అనేది అన్ని ప్రపంచ దేశాలు పాల్గొంటాయి కాబట్టి అక్కడ ప్రతిభ చూపాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని అయితే నేను అనుకుంటున్నా. క్రీడల్లో ఒలింపిక్స్కి భారత్కు ప్రాతినిధ్యం వహించే సత్తా ఉంది. కాకపోతే మనం దాన్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాల మీద మాత్రమే మనం దృష్టి పెడితే బాగుంటుంది. అంతేగాని ఇతర అంశాలు, క్రీడల్లో ప్రతిభ ఉన్న వాళ్ళని తొక్కేయడం, లేకపోతే వాళ్ళకు సరైన వసతులు కల్పించకపోతే ఎప్పటికీ ఇలాగే ఉంటాం. మనం ఇతర రంగాల్లో ముందుకు వెళ్ళొచ్చు, కానీ క్రీడా రంగం దుస్థితిలో మాత్రం భారత్ చాలా వెనకబడిందని అయితే నేను అనుకుంటాను. చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అయితే తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలి, అలాగే పాలకుల్లోనూ మార్పు వస్తే కానీ మళ్ళీ భారత్కు సంబంధించి పథకాలు వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు దగ్గర.